ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు ఆణిముత్యం మమకారం. ప్రతి మనిషిలో ఉండే మమకారం. మానవ జీవితమంతా మమకారం జీవించినంత వరకు ఉంటుంది. మానవ జీవితంలో ప్రతి మనిషిలోనూ. కౌరవ పాండవ సంగ్రామం ప్రారంభమైన 10వ రోజు సాయంత్రం సంజయుడు ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చాడు. రాగానే ధృతరాష్ట్రుడి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా కుమారులైన దుర్యోధనాదులు, ఆ పాండురాజు కుమారులు యుద్ధానికి సిద్ధపడ్డారు కదా, ఏం జరిగింది అని భారత కథా ప్రారంభములోనే కొంతసేపు తప్ప ధృతరాష్ట్రుడు నా వాళ్ళు అనే మమకారాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఆ ప్రదర్శనకు తగిన దుష్ఫలితాన్ని అనుభవించాడు. అనకూడదు అంటే బాగుండదు, కానీ ఒక తండ్రికి తన కళ్ళ ముందే తన కుమారులు 100 మంది దారుణాతి దారుణంగా మరణించటం అనేది సామాన్య శిక్ష ఏమీ కాదు. అంతకన్నా శిక్ష ఏముంటుంది? అనుచితమైన మమకారానికి లోబడి మహా అనర్థాన్ని తెచ్చుకోవటం ఈ విధంగానే ఉంటుంది. ఈ మమకారం మనిషిని ఎలాంటి పరిస్థితులకు కారణమవుతుందో ఇక్కడే తెలుసుకోవచ్చు. కురుక్షేత్రములోనే తన సైన్యానికి ఎదురుగా శత్రుస్థానంలో నిలబడి ఉన్న వారిని చూశాడు అర్జునుడు. తాతలు, అన్నలు, తమ్ములు, బావలు, కుమారులు, గురువులు, గురుపుత్రులు, స్నేహితులు, అభిమానులు కనపడ్డారు. అప్పటిదాకా సమరోత్సాహముతో ఉన్న అర్జునుడి మనస్సులోకి మమకారం ప్రవేశించింది. వీరందరూ నావారు, వీరిని నేను చంపదలుచుకున్నది అనే ఆలోచన అర్జునుడిలో ప్రవేశించింది. దాంతో ఇంతకు ముందెన్నడూ లేని బలహీనతలకు లోనైనాడు. శరీరానికి చెమటలు పట్టటం లాంటివి జరిగి గాంధీవాన్ని పట్టుకునే శక్తి కూడా నశించింది. ఇదే అసలైన అదుననుకున్న శ్రీకృష్ణుడు అతనికి గీతోపదేశం చేశాడు. అర్జునుడు నావహించిన మమకారము తొలగిపోయింది. నేను నీ ఆధీనుడిని, నన్ను శాసించు, నీవు చెప్పినట్లు చేస్తాను అని అర్జునుడు కృష్ణుడితో విన్నవించుకున్నాడు. విజయునైనాడు. మొదట మానవ సహజమైన మమకారానికి లొంగినప్పటికీ సజ్జనుల ఉపదేశం వలన ఆ మమకారాన్ని తొలగించుకొని సత్పదములో నడవటం ఈ విధముగా ఉంటుంది. కుంతి శ్రీకృష్ణుడి మేనత్త, పాండవులకు తల్లి, యదువంశీయురాలు. కృష్ణ, నాకు యాదవుల పట్ల, పాండవుల పట్ల అనుచితమైన మమకారాన్ని లేకుండా చేయి, వ్యామోహావేశాలు తెంచివేయి అంటూ ప్రార్థించింది. కృష్ణుడు అనుగ్రహించాడు. ఆమె గాంధారి ధృతరాష్ట్రులతో కలిసి హాయిగా తపోవనాలకు వెళ్ళిపోయింది. స్వపర భేదాలు లేకుండా మమకారమనే దానిని దగ్గరకు రానియ్యకుండా ఆత్మానుసంధానం చేసుకోవటం ఈ విధంగా ఉంటుంది. ఒకే ఒక్క మమకారం ఇంతమంది వల్ల ఇన్ని విధాలుగా తన విలాసాన్ని ప్రదర్శించి మొదట్లోనే మనం అనుకున్నట్లు మనమందరము మానవులమే కనుక, మానవ సామాన్యులమే కనుక ఈ మమకారం అనేది మనలను అంటక మానదు. అయితే అంటుకున్న దానిని జీవితాంతం మనతోనే ఉండనీయకుండా వీలైనంత త్వరగా పెద్ద ప్రయత్నముతోనే సరే ఈ మమకారాన్ని తొలగించుకోవటం మంచిది. స్వార్థపు ఆలోచనలను వదిలేస్తే మనిషి ఆనందంగా జీవిస్తాడు. అనుభవజ్ఞులైన మహర్షులు 100కి 90% మంది మమకారం దుఃఖానికి కారణమవుతుందని చెబుతున్నారు.
ఆనందానికి ఈ మమకారము నుండి విముక్తి పొందితే ఆనందానికి కారణమవుతుందని తీర్మానించారు. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీలో ఉన్న మమకారాన్ని అందరిపైన చూపితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది ఈ భారతదేశానికి? ప్రతి ఒక్కరిలోని మమకారాన్ని మంచికి ఉపయోగించండి. తోటి వారిని అభిమానించండి. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈనాటి ఆణిముత్యం.